లక్ష్మీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. ఎస్, అంటే ఒక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, అంటే ప్రజలు ఒక వైసీపీకి ఈరోజు ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదు. సో కూటమికి భారీ విజయం సాధించి ఇచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించి రావట్లేదు అంటారా? మైక్ ఇవ్వకపోవడం వల్ల కావాల్సిన సమయం ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవడం వల్లే రావట్లేదు వైసీపీ అనుకోవాలి. ఏం చెప్పాలి అసలు? సార్, ముందు ప్యానల్ సభ్యులకు కానీ ఏఎన్ఎన్ వ్యక్తులకు కానీ అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. రాజశేఖర్ గారు మళ్ళీ డబుల్ వాయిస్ కంటిన్యూ అవుతుంది సార్. అదే పీసీకి చెప్పమన్నాను. ఎస్ ఎస్, ఇప్పుడు కూడా డబుల్ వాయిస్ వస్తుందా మీకు? డబుల్ వాయిస్ వస్తుందండి. ఇప్పుడు చూడండి. కంటిన్యూ చేయండి, మీరు ప్రాబ్లం చెక్ చేస్తున్నారు ఆల్రెడీ. ఎస్ సార్, గత ప్రభుత్వం గురించి ఆలోచించుకుంటా ఉండంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధి పదంలోనే ముందుకెళ్తుందని చెప్పేసి చెప్పాలండి. ఎందుకంటే ఏదో మనుషుల్ని రెచ్చగొట్టేసో, లేదంటే కార్యకర్తలను రెచ్చగొట్టేసో, మత విద్వేషాలు రేగొట్టో, లేకపోతే కులాల మధ్య చిచ్చు పెట్టే రకం అయితే ఈ ప్రభుత్వం ప్రస్తుతం చేయట్లేదండి. ఇవాళ రోజున ఎప్పుడూ లేని విధంగా మీరు చూసుకుంటా ఉంటుంటే గనక సమీక్ష సమావేశాలు చూసుకోవడం అయినా కానీ, ఇట్లాంటి అసెంబ్లీ సమావేశాలు చూసుకోవడం అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీతో ముందుకెళ్తున్నారు అనే విషయం అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఈ వర్షాకాల సమావేశాలు ఏర్పాటైనప్పటి నుంచి ఇవాళ రోజున ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ కొన్ని విషయాలు అయితే జరిగింది సార్. దానిలో భాగంగా చూసుకుంటే ప్రధానమైనది ప్లాస్టిక్ నియంత్రణ చేయాలని చెప్పేసి సభలో అయితే కొంచెం గట్టిగా మాట్లాడారండి. ప్లాస్టిక్ అనేది నిర్మూలన చేయాలి, ఆ ప్లాస్టిక్ ఏ విధంగా నియంత్రణ చేయాలని చెప్పేసి చట్టసభలో అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రసంగం అయితే జరిగిందండి. అదే విధంగా ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక భాగమే అని చెప్పేసి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు. అట్లాగే గత ప్రభుత్వంలో చూసుకుంటా ఉంటే విద్యా వ్యవస్థని పూర్తిగా సమూలంగా నాశనం చేసిన ప్రభుత్వం ఇవాళ రోజున విద్యా వ్యవస్థ గురించి చాలా కలబుల్లి మాటలు మాట్లాడుతుంది. ఆ విద్యా వ్యవస్థలో చూసుకుంటా ఉంటే ఉపాధ్యాయులని గత ప్రభుత్వంలో ఎప్పుడైతే కరోనా టైంలో వైన్ షాపుల దగ్గర వాచ్మెన్ గా పెట్టిన ప్రభుత్వం, ఒక ఉపాధ్యాయుడు కూడా అంటే ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇవాళ రోజున ఉపాధ్యాయుల గురించి నోరెత్తి మాట్లాడుతున్నారు. ఆ ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల గురించి కూడా ఇవాళ రోజున లోకేష్ గారు చర్చించారండి. అదే విధంగా ఆరోగ్యశ్రీ మాతోనే సరిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ అనేది ఇక్కడ సరిగ్గా నడవట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నా వాయిస్ క్లారిటీ ఉందండి? లక్ష్మీకాంత్ గారు వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ కి సంబంధించి వైద్య సేవలు వెటర్నరీ డాక్టర్ల దగ్గర నుంచి కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఇప్పుడు కేంద్రం 2.0 GST 2.0 గురించి చర్చలు కానీ, అట్లాగే ఉపాధి అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ, ఇట్లాగా రాష్ట్ర అభివృద్ధి గురించి పరిశ్రమల గురించి కూడా చాలా చర్చనీయాంశంగా జరుగుతుంది సార్. ఈ వర్షాకాల సమావేశంలో రాబోయేది పెట్టుబడులు, పరిశ్రమలు, ప్లస్ ఇక్కడ యువతకి ఏ విధంగా అందిస్తారు, ప్లస్ ఇక్కడ ఒక ఆటో వారికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నియంత్రించారండి. అది కానీ గృహ నిర్మాణాల పట్ల కానీ ఇవన్నీ మొత్తం కూడా చర్చలు జరుగుతున్నాయండి. వీళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు కూడా ఇవాళ రోజున ఇంత జరిగినా గానీ, ఇంత చేసుకున్నా గానీ ప్రభుత్వం మనల్ని ఎందుకు గద్దె దించారు ప్రజలు? ఇవాళ రోజున 11 సీట్లకు ఎందుకు దించారు? ఈ 11 సీట్లు దించిన తర్వాత కూడా ఇవాళ రోజున సమూలంగా మనం అసెంబ్లీకి వెళ్ళి గలవెత్తి మాట్లాడాల్సిన 11 సీట్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా అవసరం లేదు సార్. ఇవాళ రోజున మేము తప్పులు చేస్తా ఉంటే ప్రశ్నించవచ్చు, ఇవాళ రోజున మాట్లాడచ్చు. అట్లాగే మేము మైకులు తప్పుకుంటున్నాం అనేది అయితే తప్పు, అవాస్తవాలు అవన్నీ. ఇవాళ రోజున మీరు చూస్తా ఉంటే సామాన్య మానవుడికి కూడా తెలిసిపోయే విషయం ఏంటంటే, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల సోషల్ మీడియా ఒకసారి చెక్ చేసుకోండి సార్. రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమం గురించి, రేపొద్దున భవిష్యత్తు కార్యాచరణ గురించి మేము ప్రస్తావిస్తున్నాము. దానికి సంబంధించి మేము నడుచుకుంటూ వెళ్తున్నాయి ఇవాళ రోజున సోషల్ మీడియా. పార్టీ అఫీషియల్ పేజ్ లో కూడా అదే విధంగా ఉండదు. కానీ గత ప్రభుత్వం సంబంధించిన సోషల్ మీడియా ఒకసారి చెక్ చేసుకోండి.
మమ్మల్ని గోండాలు అంటారు, సైకోలు అంటారు, ఏమన్నా అంటే మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారంటారు. ఇట్లాగా మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ప్రేరేపించి వాళ్ళ రోజున పోషిస్తున్నాడని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. అందుకనే ఇంకొక మాట అయితే గుర్తుపెట్టుకోవాలి సార్, కూటమి ప్రభుత్వంలో ఇటువంటి మాటలు ఎన్ని ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డిని పులి అంటారు కదా, మరి అంత అధికారంలో ఉన్నప్పుడు పరదాలు చాటుబాటు తిరిగాడు కదా, మరి వాళ్ళ రోజున పదవి పోయిన తర్వాత ప్రజల మధ్య ఎందుకు ఆ, మాట్లాడుతున్నాడు, అసెంబ్లీలోకి ఎందుకు వచ్చి ప్రశ్నించలేకపోతున్నాడు? అంటే ఏ నీళ్లకో నిప్పుకో భయపడినట్టుగా వాళ్ళ రోజున అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు అని చెప్పేసి మేము చెప్పాలా? ఇదే విధంగా రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది సార్, జగన్మోహన్ రెడ్డి ఆడేది ఏంటంటే జగన్నాట సూత్రధారి ప్యాలెస్ చోట నుండి జగన్నాటకాలు ఆడుతున్నాడు అనే విషయం అయితే అందరికీ అయితే పటాపంచీలు అయిపోయింది. అందుకనే వాళ్ళ రోజున వాళ్ళు ఎన్ని కక్షలు చేయాలన్నా, ఎన్ని మతాల మధ్య విద్వేషాలు చూపించాలన్నా, లేదంటే ఎంత మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టాలన్నా గానీ ఇక్కడ ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళకి అందుకనే 11 చేశారు. వీళ్ళు ఇదే విధంగా చేసుకుంటా ఉండంటే రేపు పొద్దున ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి. వీళ్ళ మీద అయితే క్రమశిక్షణ చర్యలు అయితే తప్పు. రేపు పొద్దున ఇదే రాకుండా అయితే ప్రశ్నించకుండా కూర్చుంటే మాత్రం రేపు పొద్దున వీళ్ళు ఖచ్చితంగా అయితే ఒక సీటుకో లేకపోతే పార్టీ మూసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. ఎస్ అక్బర్ గారు,